నెకరకల్లు జూనియర్ కాలేజీలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నెకరకల్లు మున్సిపల్ కమిషనర్ గారు, అట్లాగే మాజీ చైర్పర్సన్ గారు, తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. మా టౌన్ పార్టీ అధ్యక్షులు వెంకన్న గారు, సింగిల్ విండో చైర్మన్ నాగలంచి వెంకటేశ్వరరావు గారు, కొండయ్య గారు, అనేక మంది అధికారులు అందరం కలిసేసి మొక్కలు నాటడం జరిగింది. కొద్దిగా నిన్న ఇవాళ మబ్బులు వర్షం వస్తుందనే వాతావరణాన్ని చూసేసి ఈ వనమహోత్సవ కార్యక్రమాన్ని మేము శ్రీకారం చుట్టడం జరిగింది. సరే, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వర్షాభావం కొంచెం తగ్గి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఒకవైపు కనిపిస్తూ ఉంది. దీన్ని అధిగమించేటువంటి ఒక ప్రయత్నాన్ని, అధిగమించేటువంటి ఒక కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈరోజు ప్రపంచంలో ఎంత పెద్ద టెక్నాలజీ వచ్చినప్పటికీ వాతావరణాన్ని అంచనా వేసి, వాతావరణంలో జరుగుతున్నటువంటి మార్పుల్ని అంచనా వేసి దాని నుంచి ప్రమాదాలని అరికట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. కానీ వాతావరణాన్ని ఒడిచిపెట్టేటువంటి ఒక ప్రయత్నాన్ని చేయలేకపోతా ఉన్నారు. ఇది ఏదేమైనప్పటికీ ఈరోజు ఈ రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో మొత్తం కూడా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు, వర్షాలు కొంచెం తక్కువ ఉండటం, తాగునీళ్ళు కానీ సాగునీళ్ళు కానీ ఇబ్బంది లేకుండా ఉండటానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ఈరోజు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, వర్షాలు లేక ఇవాళ జల విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయి మన ఒక్కనే కాదు, ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కొంత ఇబ్బంది అవుతూ ఉంది. ఇవాళ జల విద్యుత్తు ఉత్పత్తి తగ్గినటువంటి ఒక పరిస్థితి మన కళ్ళ ముందు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంటే జ్ఞానం లేనటువంటి వాళ్ళు, సమస్యను చూసే కోణం అనేటువంటి తెలియనటువంటి వాళ్ళు అక్కడక్కడ అనేక రకాలుగా తప్పుడు ఆలోచనలు, తప్పుడు అభిప్రాయాలతో మాట్లాడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ విజ్ఞులు, ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచిస్తారు, ప్రజలందరూ విజ్ఞానవంతులు కాబట్టి, తెలివికల్లోళ్ళు కాబట్టి, తెలిసిన వాళ్ళు కాబట్టి ఇలా పరిస్థితిని అన్నిటిని కూడా పరిస్థితులను అర్థం చేసుకుంటారు. కాబట్టి ఈ రాష్ట్రము 8,10,10,000 కోట్ల రూపాయల అప్పుతో ఉంటే, అయినప్పటికీ ఈ భారాన్ని మోస్తూ, ఈ భారాన్ని భరిస్తూ, ఈ భారాన్ని తన బాధ్యతగా భావిస్తూ, వారసత్వంగా వాళ్ళు ఇచ్చినటువంటి అప్పుల్ని ఒక బాధ్యతగానే తీసుకొని ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి ఒక గొప్ప ప్రయత్నం చేస్తాం. దాంట్లో భాగంగానే ఇంగ్లాండ్ పోయినా, అమెరికా టూరు పోయినా, దేశంలో ఉండేటువంటి అనేక ఇన్స్టిట్యూట్స్ను, అనేక బిజినెస్ సెంటర్స్ను హైదరాబాద్తో అనుసంధానం చేసి ప్రపంచంలోనే హైదరాబాద్ను అగ్రగామిగా నిలిపేటువంటి ఒక ప్రయత్నాన్ని చేస్తా ఉన్నాం. గుజరాత్ మోడల్ అనేటువంటి పేరుతో ఆనాడు నరేంద్ర మోడీ చేసినటువంటి ఒక ప్రయత్నం అది సరైనది కాదు. తెలంగాణ మోడలే ఈ దేశానికి రోల్ మోడలు, తెలంగాణ మోడలే ఈ దేశానికి ఒక విజను, తెలంగాణ మోడలే ఈ దేశానికి ఒక దిక్సూచి అయిద్దని చెప్పేసి మా నాయకుడు రాహుల్ గాంధీ చెప్పినటువంటి దాంట్లో భాగంగానే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తూ ఉంది. గుజరాత్ ముఖ్యమంత్రి అమెరికాకు 8 రోజుల పర్యటనకు అనుమతి ఇచ్చి తెలంగాణ ముఖ్యమంత్రికి పర్యటనను అడ్డుకోవటం అంటేనే ఒక కుట్రపూరితమైనటువంటి ధోరణిగా మేము భావిస్తూ ఉన్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి, గుజరాత్ ముఖ్యమంత్రి పోయిన వెంటనే అమెరికా పర్యటనకు పోతే తెలంగాణ ముఖ్యమంత్రికి ఉన్నటువంటి జ్ఞానంతో, తెలివితేటలతో అక్కడ ఉండేటువంటి ఇన్స్టిట్యూట్స్ను, అక్కడ ఉండే వ్యాపార వర్గాల్ని అట్రాక్ట్ చేసి హైదరాబాద్కు తెచ్చుకుంటే, గుజరాత్ సంబంధించినటువంటి దీంతో పోటీ పడలేక వెనకడిగి వేస్తే నష్టపోతామనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ ప్రజలకు నష్టం చేసేటువంటి ఒక చర్యల్ని కేంద్ర ప్రభుత్వం చేస్తాం. కాబట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాల అడ్డంకులు సృష్టించినా, ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టేసినా, మా ముఖ్యమంత్రి గారు ఒక విజనరీ ముఖ్యమంత్రి కాబట్టి ఒక విజన్తో ముందుకు పోయేటువంటి ఒక కార్యక్రమం చేస్తాం. తెలంగాణలో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత హైదరాబాదులో ఉండేటువంటి రోడ్లు, ఆ రోడ్లకు సంబంధించినటువంటి విస్తరణకు
అక్కడ ఉన్నటువంటి ఆర్మీ సంబంధించినటువంటి ల్యాండ్స్ను తీసుకునేటువంటి దాన్ని ప్రభుత్వం తెచ్చుకునేటువంటి ప్రయత్నం గత ప్రభుత్వాలు అనేక మంది ముఖ్యమంత్రులు అనేక మంది చేశారు, సాధ్యం వల్ల. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు 100 ఎకరాల ఆర్మీ సంబంధించినటువంటి ల్యాండ్ను పబ్లిక్ అవసరాల కోసం తీసుకుండు. అట్లాగే మూసీ రివరు ఆధునీకరణ పేరుతో, మూసీ రివర్ని బాగు చేసేటువంటి పేరుతో, సుందరీకరించేటువంటి పేరుతో 90 ఎకరాల భూమిని అక్కడ గాంధీ సరోవర్ కాడ ఆర్మీ ల్యాండ్ను కూడా తీసుకురావటం జరిగింది. అంటే గతంలో హైదరాబాదులో ఒక కాడ ఆర్మీ ల్యాండ్ ఉంటే చిన్న కూరగాయల మార్కెట్ పెట్టడానికి ప్రయత్నం చేస్తే 10, 15, 20 సంవత్సరాల క్రితం ఆర్మీ వాళ్ళు మన పోలీసులను కూడా అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టి లాఠీ చార్జ్ చేసినటువంటి ఒక ఘటనలు చూసినాం. అట్లాంటి పరిస్థితి నుంచి ఇలా నూతన ఒరవడికి, నూతన పద్ధతులకు శ్రీకారం చుట్టి టెక్నికల్గా తను ఎంపీగా పనిచేసినప్పుడు ఉన్నటువంటి అనుభవంతో ఈరోజు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. కాబట్టి ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి ఈ దేశంలో ఉండేటువంటి నరేంద్ర మోడీ అయినా బీజేపీ అయినా మా ముఖ్యమంత్రి విజన్ను, మా ముఖ్యమంత్రి యొక్క ప్రయత్నాన్ని ఆపలేరు అనేటువంటి ఒక విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నాం. కాబట్టి ఈ రాష్ట్ర ఓటుతో గెలిచినటువంటి బీజేపీ ఎంపీలు, ఈ రాష్ట్ర ప్రజల ఓటుతో గెలిచినటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు, ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 8 మంది ఎంపీలు, మీరు ఈ రాష్ట్రానికి ద్రోహం జరుగుతూ ఉంటే, ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతూ ఉంటే, ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే, ఈ రాష్ట్ర ప్రయోజనాలకు దెబ్బ తగులుతూ ఉంటే మీరు నోరు మెదపకుండా ఉండటం, పైగా మళ్ళీ అనేక రకాల అవాకులు చవాకులు వెళ్ళటం సరైంది కాదని చెప్పేసి మేము హెచ్చరిస్తాం.